నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. జిల్లాల పునర్విభజన ప్రక్రియపై ఆగని ఆందోళనలు. మార్కాపురంలో రోడ్లు ఊడ్చి ఐకాస నేతల నిరసన. ఉక్రెయిన్పై దాడులను నిరసిస్తూ రష్యాలోని ఆందోళనలు. సేవలు నిలిపివేసిన కొన్ని లైవ్ స్ట్రీమింగ్ సంస్థలు. యుద్ధభూమి కీవ్లో ఉక్రెయిన్ జంట వివాహం. రష్యా సైన్యంతో పోరులోనే ఒకటైన లెసియా వలేరీ. రష్యా ఉక్రెయిన్ దేశాధినేతలతో మాట్లాడనున్న ప్రధాని. యుద్ధానికి శాంతియుత పరిష్కారంపై మోదీ చర్చలు. మహిళా దినోత్సవాల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వేడుకలు. మహిళల గొప్పతనాన్ని చాటేలా పింక్ థాన్ పేరుతో 3K రన్. తెలుగుదేశం పార్టీ ఎంచుకున్న దాదాపు 30 ప్రజా సమస్యలు బీఎస్సీలో ఆమోదింప చేసుకునేలా చూడాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైన వివేకానందరెడ్డి హత్య కేసు సహా రాజధానిగా అమరావతి, టిట్కో ఇళ్లు, రైతు, నిరుద్యోగ సమస్యలు వంటి అంశాలన్నీ సభలో చర్చకు వచ్చేలా చొరవ చూపాలని సూచించారు. ఉండవల్లిలోని తన నివాసంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఉదయం అల్పాహార విందు ఇచ్చిన చంద్రబాబు సభలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. అసెంబ్లీ నడిచినన్ని రోజులు సభ వాయిదా అనంతరం రోజు సాయంత్రం 5 గంటలకు టీడీఎల్పీ పెట్టుకుని తదుపరి రోజు వ్యూహంపై సమావేశం కావాలని నిర్ణయించారు. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న నిరంతరం ప్రజల పక్షాన పోరాటం చేయడం గత 40 సంవత్సరాల నుంచి మేము చేస్తున్నటువంటి కర్తవ్యం. మా కర్తవ్య బాధ్యతను మేము నిర్వహించడానికి ఎన్ని అవమానాలు పడినా సరే, ఎన్ని ఇబ్బందులు పడినా సరే శాసనసభకు వెళ్ళి రాష్ట్రంలో స్వతంత్ర భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ పుట్టిన తరువాత ఇన్ని సమస్యలు, ప్రజలు ఇన్ని ఇబ్బందులు ఎప్పుడూ పడలేదు. ఆ ఇబ్బందులన్నీ చూసిన తర్వాత అవమానాలైనా భరించడానికి సిద్ధపడి ప్రజల పక్షాన శాసనసభలో పోరాటం చేయడానికి మేము ముందుకెళ్తున్నాం. దాదాపుగా 30 అంశాలని ఈరోజు మేము సెలెక్ట్ చేసుకున్నాం. ఏ ఒక్క వర్గం యొక్క సమస్య విడిచిపెట్టడం లేదు. అన్ని వర్గాల సమస్యల్ని ఈరోజు మేము ప్రాధాన్యత క్రమంలో తీసుకొని అన్ని బీఎస్సీ మీటింగ్లో ఇచ్చి అన్ని చర్చకి పెట్టమని చెప్తాం. చూద్దాం. మైక్ ఇవ్వకపోతే అసెంబ్లీకి ఎందుకు వెళ్ళాలి? మేము అసెంబ్లీకి ఎందుకు వెళ్ళాలి? మైక్ ఇవ్వకపోతే అసెంబ్లీకి ఎందుకు వెళ్ళాలి? వెళ్ళవలసిన అవసరమే ఉంది. చూద్దాం అసలు వాళ్ళు ఏ రూట్లో వస్తారో, మేము ఏ రకంగా స్పందించాలో చూద్దాం. అసెంబ్లీకి వెళుతున్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వాహన కాన్వాయ్ను పోలీసులు అడ్డుకున్నారు. మందడం చెక్పోస్టు దగ్గర సభ్యులను పోలీసులు నిలువరించారు. పోలీసులతో తెదేపా నేతలు, కార్యకర్తల వాగ్వాదం జరిగింది. పోలీసుల తీరుపై ప్రజాప్రతినిధుల తీవ్ర అసంతృప్తి చెందారు. కార్యకర్తల ఆందోళనతో పోలీసులు దారి వదిలారు. అమరావతి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టకు పోకుండా హైకోర్టు తీర్పును అమలు చేయాలని కాంగ్రెస్ నాయకురాలు సుంకర పద్మశ్రీ కోరారు. అమరావతి రాజధాని అంశంపై ఏపీ హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని ఆమె తెలిపారు. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలని జగన్ కంకణం కట్టుకున్నారని, అందుకే 3 రాజధానుల నాటకానికి తెరతీశారని పద్మశ్రీ మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు మొదలవుతున్నటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గాని, ఈ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును గౌరవించి అమరావతి ఆంధ్రప్రదేశ్కి ఏకైక రాజధాని అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా ప్రకటన చేయాలి అని చెప్పి కోరుతా ఉన్నాను. ఇప్పటికైనా మీ పిచ్చి పిచ్చి స్టేట్మెంట్స్
ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని గందరగోళ వాతావరణానికి నెట్టే విధంగా రకరకాలుగా మీ మంత్రుల చేత, మీ నాయకుల చేత మాట్లాడిస్తున్న వాటన్నిటినీ కూడా కట్టడి చేయాలి అని చెప్పి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కోరుతా ఉన్నాను. రష్యా చేస్తున్న బాంబుల మోత, క్షిపణుల దాడులతో ఉక్రెయిన్లో అల్లకల్లోలం కొనసాగుతూనే ఉంది. వరుసగా 12వ రోజు ఉక్రెయిన్పై రష్యా బాంబుల వర్షం కురిపించింది. అర్ధరాత్రి వేళ ఖార్కివ్లోని జనావాసాలపై షెల్లింగ్ దాడులతో విరుచుకుపడి అక్కడి టెలివిజన్ టవర్ను రష్యా ధ్వంసం చేసినట్లు ఉక్రెయిన్ ఆరోపించింది. అటు కీవ్, చెర్నిహివ్ వెలుపల మైకోలైవ్ ప్రాంతంపైన రష్యా షెల్లింగ్ దాడులు చేసింది. ఓవైపు యుద్ధాన్ని కొనసాగిస్తూనే నేడు మరోమారు శాంతి చర్చలు జరిపేందుకు ఉక్రెయిన్, రష్యాలు సిద్ధమయ్యాయి. ఉక్రెయిన్పై రష్యా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఉక్రెయిన్పై పట్టు సాధించేందుకు రష్యా సేనలు ముందుకు సాగుతూ ఉండగా వారిని జెలెన్స్కీ సేనలు తీవ్రంగా ప్రతిఘటిస్తున్నాయి. అర్ధరాత్రి వేళ మరోమారు షెల్లింగ్ దాడులతో రష్యా విరుచుకుపడింది. కీవ్, చెర్నిహివ్, మైకోలైవ్ ప్రాంతాలపై ఈ దాడులు జరిగినట్లు ఉక్రెయిన్ ఆరోపించింది. మరోవైపు వరుస దాడులతో రష్యా సేనలు ఉక్రెయిన్లోకి చొచ్చుకుపోతున్నారు. దక్షిణ ఉక్రెయిన్, అక్కడి తీర ప్రాంతాలపై పట్టు సాధించే దిశగా ఉక్రెయిన్ సేనలు ముందుకు సాగుతున్నాయి. ఖార్కివ్లో అణు రియాక్టర్, అణు ఇంధనం ఉన్న ఒక సంస్థపైకి రాకెట్లతో రష్యా దాడి చేసిందని ఉక్రెయిన్ వర్గాలు తెలిపాయి. అటు చెర్నిహైవ్పై 500 కిలోల ఫ్యాబ్ 500 బాంబును రష్యా ప్రయోగిస్తోందని స్థానిక అధికారులు తెలిపారు. ఉక్రెయిన్కు సముద్రంతో సంబంధాలు తెగ్గొట్టేలా ఈ దాడులు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అటు మరియుపోల్ పైన రష్యా దాడులను ఉధృతం చేసింది. మరియుపోల్ స్వాధీనం ద్వారా క్రీమియాతో భూమార్గం ఏర్పాటు చేసే లక్ష్యంతో రష్యా సేనలు ముందుకు సాగుతున్నాయి. పౌరులను సురక్షితంగా బయటకు తరలించేందుకు మరియు పోల్, వోల్నోఖాకా నగరాల్లో కాల్పులకు తాత్కాలిక విరామం ప్రకటించిన మాస్కో ఏ ప్రాంతంపైనా దాడులు ఆపట్లేదు. పైగా తీవ్రత మరింత పెంచింది. కీవ్లో శరణార్థుల తరలింపునకు ఉపయోగిస్తున్న ఇర్పిన్ నదిపై ఉన్న వంతెనపై రష్యా సేనలు మోటార్ షెల్స్తో దాడి చేశాయి. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన 3 ప్రాణాలు కోల్పోయారు. అటు నది దాటాలని భావించిన వందలాది మంది ఉక్రెయినియన్లు వంతెనకు ఒకవైపున నిలిచిపోయినట్లు ఉక్రెయిన్ వర్గాలు తెలిపాయి. అయితే ఉక్రెయిన్లోని పలు నగరాల్లో రష్యా కాల్పులను విరమించినట్లు రష్యన్ మీడియా తెలిపింది. శరణార్థుల తరలింపునకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ను స్వాధీనం చేసుకునేందుకు యుద్ధంలో నైపుణ్యం కలిగిన సిరియన్లను రష్యా నియమించుకుంటున్నట్లు అమెరికా ఆరోపించింది. ఎంతమందిని సిరియన్ యోధులను ఉక్రెయిన్లోకి పంపిందన్న దానిపై స్పష్టత లేదని పేర్కొంది. మరోవైపు రష్యా దాడి తీవ్రతరం కావడంతో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ నాటో సాయాన్ని కోరారు. నాటో సభ్యదేశాలు మరిన్ని యుద్ధ విమానాలను ఉక్రెయిన్కు పంపాలని అభ్యర్థించారు. ఉక్రెయిన్పై జరుపుతున్న దాడులను వెంటనే ఆపేయాలని స్వదేశంలో జరుగుతున్న నిరసనలపై రష్యా కఠినంగా వ్యవహరిస్తోంది. ఇప్పటివరకు 4300 మంది నిరసనకారులను అరెస్టు చేసింది. మరోవైపు సామాజిక మాధ్యమాలు కూడా రష్యా ఆంక్షల కారణంగా తమ కార్యకలాపాలను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించాయి. తమ యాప్లో లైవ్ స్ట్రీమింగ్ సహా కొత్తగా వీడియోలను చేయడాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రముఖ సోషల్ మీడియా యాప్ టిక్టాక్ ప్రకటించింది. రష్యాలో తమ సేవలను రద్దు చేస్తున్నట్లు మాస్టర్ కార్డ్, వీసా సంస్థలు ప్రకటించిన కొన్ని గంటలకే అమెరికన్ ఎక్స్ప్రెస్ కూడా తన సేవలను విరమించుకుంది. మరోవైపు దిగ్గజ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ కూడా రష్యాలో తమ సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. రష్యా భీకర కాల్పుల మధ్య ఉక్రెయిన్ యుద్ధభూమిలో పెళ్లి బాజాలు మోగాయి. రష్యా, ఉక్రెయిన్ యావత్ ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తున్న వేళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇరు దేశాధినేతలతో మాట్లాడనున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్తో పాటు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి ఇవాళ ప్రధాని ఫోన్ చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. భారతీయుల తరలింపు, యుద్ధానికి శాంతియుత పరిష్కారంపై ఇరు దేశాధినేతలతో ప్రధాని చర్చించనున్నట్లు తెలుస్తోంది.
రాష్ట్రంలో ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రతి ఏటా ఖాళీలు భర్తీ చేయకుంటే కష్టమేనని అశుతోష్ మిశ్రా కమిటీ నివేదిక సిఫార్సు చేసింది. కార్యాలయాల సమర్థ పనితీరుకు ఇది తప్పనిసరి అని సూచించింది. ఏళ్ల తరబడి ఖాళీలను నింపకుండా ఒకేసారి భర్తీ చేస్తే పదవీ విరమణ సమయంలో ఇబ్బందులు తలెత్తుతాయని అభిప్రాయపడింది. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానాలపైన కమిటీ కీలక సూచనలు చేసింది. రాష్ట్రంలో ప్రభుత్వ కార్యాలయాలు సక్రమంగా పనిచేయాలంటే ఖాళీ అవుతున్న పోస్టులను గుర్తించి ప్రతి ఏటా భర్తీ చేయాల్సిందేనని అశుతోష్ మిశ్రా కమిటీ నివేదిక స్పష్టం చేసింది. కార్యాలయాలు ఒక పద్ధతి ప్రకారం సమర్థంగా పనిచేయాలంటే ఎప్పటికప్పుడు ఖాళీలను భర్తీ చేయడం ముఖ్యమని పేర్కొంది. ఏళ్ల తరబడి ఖాళీలను నింపకుండా ఒకేసారి వాటిని భర్తీ చేస్తే ఒకేసారి పదవీ విరమణ వంటి పరిస్థితులు ఏర్పడతాయని వివరించింది. ప్రతి ప్రభుత్వ శాఖ ఎప్పటికప్పుడు ఉద్యోగాలు భర్తీ చేసేందుకు పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సూచించింది. పదవీ విరమణ, పదోన్నతుల వల్ల ఏర్పడే ఖాళీలపై కూడా స్పష్టత ఉండాలని పేర్కొంది. ఉద్యోగాల భర్తీ తప్పనిసరని కమిటీ నివేదిక ఇస్తే ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితి భిన్నంగా ఉంది. అధికారంలోకి వచ్చిన ఏడాది గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలు భర్తీ చేశారు. అశుతోష్ మిశ్రా కమిటీ పేర్కొన్న ఉద్యోగాలేవీ ఆ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు సంబంధించినవి కావు. ప్రతి జనవరిలోనూ జాబ్ క్యాలెండర్ ఇస్తామని ప్రకటించారు. అయితే ఈ జనవరిలోనూ ఆ ఊసే లేదు. కిందటి ఏడాది జూన్లో 10,143 ఉద్యోగాల్ని 2022 మార్చి నెలాఖరులోపు భర్తీ చేస్తామన్నారు. అందులో వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల కోసం మినహా అనేక నోటిఫికేషన్లు రానేలేదు. గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాల నోటిఫికేషన్లకు దిక్కే లేదు. పోలీస్ ఉద్యోగాల భర్తీ చేయలేదు. డిఎస్సీ ప్రకటిస్తామని ఇచ్చిన హామీ నెరవేరలేదు. ఈ పరిస్థితిలో అటు ఉద్యోగులు, ఇటు నిరుద్యోగులు అసంతృప్తితో ఉన్నారు. ప్రభుత్వ కీలక బాధ్యతల్లోకి ఉద్యోగులుగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానంలో నియామకాలు చేపట్టడం సరికాదని 11వ వేతన సవరణ కమిషన్ సిఫార్సు చేసింది. ఒప్పంద లేదా పొరుగు సేవల విధానంలో ఒక ఉద్యోగిని శాశ్వత పోస్టుల్లో నియమించటం సమంజసం కాదని పేర్కొంది. వీరు రెగ్యులర్ సిబ్బందితో సమానమైన స్ఫూర్తిని చూపలేరని అభిప్రాయపడింది. పాలనాపరంగా వారిని బాధ్యులను చేయలేనందున కీలకమైన బాధ్యతలు వారికి అప్పగించలేమని తేల్చి చెప్పింది. ఏ ఒక్క ఉద్యోగిని విడిగా పొరుగు సేవల ఏజెన్సీ నుంచి ఇక ముందు తీసుకోవద్దని సిఫార్సు చేసింది. మరోవైపు కాంట్రాక్ట్ ఉద్యోగులు తమను క్రమబద్ధీకరిస్తారని 1000 కళ్లతో ఎదురుచూస్తున్నారు. క్రమబద్ధీకరణపై 2.5 ఏళ్లైనా సీఎం జగన్ ఇచ్చిన హామీ అమలు చేయకపోవడంపై వారంతా నిరాశ చెందుతున్నారు. తాజాగా అర్హులైన కాంట్రాక్ట్ ఉద్యోగులను శాశ్వత ప్రాతిపదికన నియమించాలని అశుతోష్ మిశ్రా కమిటీ వేతన సవరణ నివేదికలో సిఫార్సు చేసింది. పాదయాత్ర హామీ నెరవేరుతుందని 3 ఏళ్లుగా ఎదురుచూస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులు పీఆర్సీ సిఫార్సుతోనైనా సర్కార్ కదులుతుందేమోనని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మార్కాపురాన్ని జిల్లాగా ప్రకటించాలంటూ జిల్లా సాధన సమితి నాయకులు వినూత్న నిరసన చేపట్టారు. రోడ్లు ఊడుస్తూ నిరసన తెలియజేశారు. అన్ని రంగాల్లో వెనుకబడిన ప్రాంతాన్ని జిల్లాగా చేస్తే అభివృద్ధి చెందుతుందన్నారు. ఎర్రగొండపాలెంలో జేఏసీ ఆధ్వర్యంలో అంబేద్కర్ కూడలి నుంచి ఎన్టీఆర్ కూడలి వరకు చీపుర్లతో రోడ్లు ఊడుస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశంతో పాటు అఖిలపక్ష నాయకులు పాల్గొన్నారు. ప్రభుత్వం మనసు మార్చుకోవాలని తెదేపా మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి హితవు పలికారు. జిల్లాగా ప్రకటించే వరకు ఉద్యమం కొనసాగిస్తామని హెచ్చరించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో 3K రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళా పోలీసులు, మహిళలు, పాఠశాల, కళాశాలల విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కర్నూలు కొండారెడ్డి బురుజు నుంచి రాజ్విహార్ కూడలి వరకు పరుగు కొనసాగింది. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో ఎస్ఐలు, మహిళా కానిస్టేబుళ్లు రన్లో పాల్గొన్నారు. మహిళల హక్కులను కాపాడతామని నినాదాలు చేశారు. మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినప్పుడే దేశ అభివృద్ధి సాధ్యమవుతుందని అనంతపురం జిల్లా ఎస్పీ ఫకీరప్ప అన్నారు. పురుషులతో పాటు మహిళలు అన్ని రంగాల్లో దూసుకువెళ్తున్నారని కడపలో ఆర్టీఓ శాంతాకుమారి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయనగరం పోలీసు శాఖ ఆధ్వర్యంలో పింక్ థాన్ పేరుతో 3K రన్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ దీపిక ప్రారంభించిన ఈ కార్యక్రమం నగరంలోని మయూరి కూడలి నుంచి దిశ పోలీస్ స్టేషన్ వరకు సాగింది. పరుగులో మహిళా పోలీసులు, ఎన్సీసీ కేడెట్స్, మహిళలు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. గెలుపొందిన వారికి నగదు బహుమతులు అందజేశారు.
ఈ రన్ ఆర్గనైజ్ చేసే ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఉమెన్ అందరూ కూడా వాళ్ళ ఫిట్నెస్ ఇంకా హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేయాలని ఒక వాళ్ళకి మెసేజ్ వెళ్తానికి, ఇంకా అట్లాగే ఈ ఉమెన్స్ డే రోజు వీ వాంట్ టు కన్వే టు ఆల్ ద ఉమెన్ దట్ పోలీస్ డిపార్ట్మెంట్ మీతో పాటే మీ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కోసం పనిచేస్తున్నారు. ఏ టైంలో అయినా మీరు ఏ రకమైన డిస్ట్రెస్లో ఉన్నా కూడా మీరు మన పోలీస్ స్టేషన్స్ని కానీ లేకపోతే దిశ యాప్ని కానీ ఉపయోగిస్తే వీ ప్రామిస్ యూ అండ్ అష్యూర్ యూ దట్ వీ విల్ కమ్ టు హెల్ప్ యూ అండ్ వీల్ ఎన్ష్యూర్ యువర్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ. దిస్ రన్ is being organized to convey the message that all women should help each other. విజయవాడలోని పలు సర్వీస్ అపార్ట్మెంట్లు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారుతున్నాయి. ధనార్జనే ధ్యేయంగా అపార్ట్మెంట్ గదులను అద్దెకు తీసుకుని గుట్టుచప్పుడు కాకుండా వీటిని కొనసాగిస్తున్నారు. యువతీ యువకులకు గంటల చొప్పున అద్దెకిస్తూ భారీగా ఆర్జిస్తున్నారు. ఈ విష సంస్కృతి చాప కింద నీరులా విస్తరిస్తోంది. ఇటీవల ఓ ప్రేమ జంట కేసు విచారణ సందర్భంగా ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. విజయవాడలోని పలు సర్వీస్ అపార్ట్మెంట్లలో అసాంఘిక కార్యకలాపాలు జోరుగా సాగుతున్నాయి. ఎక్కువ ఆదాయం వస్తుందన్న ఆశతో జూదం, వ్యభిచారం తదితర వ్యవహారాలు నడిపే వారికి ఫ్లాట్లను అద్దెకిస్తున్నారు. గంటకు 2 నుంచి 3,000 రూపాయల వరకు డిమాండ్ను బట్టి వసూలు చేస్తున్నారు. వీటిలో సకల సదుపాయాలు సమకూరుస్తున్నారు. బిర్యానీ, శీతల పానీయాలు, మద్యం కూడా సరఫరా చేస్తున్నట్లు సమాచారం. ఎక్కువగా ఈ ఫ్లాట్లకు ప్రేమికులే వస్తూ ఉంటారని, ఈ వ్యవహారం అంతా గుట్టుచప్పుడు కాకుండా సాగుతోందని తెలుస్తోంది. లాడ్జీలు, హోటళ్లపై నిఘా ఉంటుందని, అపార్ట్మెంట్లలో అయితే పెద్దగా అనుమానం రాదనే కారణంతో వీటిని ఎంచుకుంటున్నారు. కొందరు పోలీస్ సిబ్బంది నెలవారీ మామూళ్లకు కక్కుర్తి పడడం, వారికి తెలిసే ఈ వ్యవహారం సాగుతోందనే విమర్శలు ఉన్నాయి. ఇటీవల ఓ ప్రేమజంట వ్యవహారంతో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. పెళ్లి చేసుకుంటానని చెప్పి తనను మోసం చేశాడని ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆమె నుంచి వివరాలు రాబట్టారు. పెళ్లి చేసుకుంటానని చెప్పి తనను పలు అపార్ట్మెంట్లకు తీసుకువెళ్లాడని యువతి చెప్పడంతో ఆ అపార్ట్మెంట్ల వివరాలు పోలీసులు సేకరిస్తున్నారు. యువతి చెప్పిన వివరాల ఆధారంగా పోలీసులు పటమట స్టేషన్ పరిధిలోని 5, భవానీపురం స్టేషన్ పరిధిలోని ఒక అపార్ట్మెంట్లోని ఫ్లాట్లను గుర్తించారు. ఇలాంటి కార్యకలాపాలు ఇంకా ఎక్కడైనా జరుగుతున్నాయా అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. ఆ ఫ్లాట్లకు ఎంతమంది వెళ్తున్నారు, ఏ రకమైన అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు తదితర అంశాలపై కూడా దృష్టి సారించారు. ఆయా ఫ్లాట్లు ఎవరి ఆధీనంలో ఉన్నాయో వివరాలు సేకరిస్తున్నారు. సీసీ కెమెరాలు ఉన్న చోట్ల వాటిలో నమోదైన దృశ్యాలను పరిశీలిస్తున్నారు. కృష్ణా జిల్లా గుడివాడలో రహదారుల నిర్మాణం చేపట్టాలంటూ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. నిత్యం వేల మంది ప్రయాణించే విజయవాడ రహదారి దుస్థితిని వివరిస్తూ ముందుకు కదిలారు. రహదారులను తక్షణమే నిర్మించాలని నినదించారు. అనంతరం ఏఎన్ఆర్ కళాశాల వద్ద రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేయగా రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పోలీసులు, తెదేపా నేతల మధ్య వాగ్వాదం జరిగింది. ప్రజల నుంచి కోట్ల రూపాయలు పన్నులు వసూలు చేస్తున్న ప్రభుత్వం కనీసం గుంతలు పూడ్చకపోవటం దారుణమని మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారి నాయకత్వం. విశాఖ జిల్లాలో చెలో కలెక్టరేట్ కార్యక్రమానికి వెళుతున్న అంగన్వాడీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. పాడేరు, జి మాడుగుల, పెదబయ్యలు, హుకుంపేట మండలాల నుంచి వేకువజామున 4 గంటలకు అంగన్వాడీ కార్యకర్తలు పాడేరు చేరుకున్నారు. అక్కడి నుంచి ప్రైవేటు వాహనాల్లో విశాఖ బయలుదేరారు. అయితే చెక్పోస్టుల వద్దే పోలీసులు తమని ఆపేసి వెనక్కి పంపిస్తున్నారని ఆరోపించారు. తమ సమస్యలను పరిష్కరించే వరకు పోరాడతామని కార్యకర్తలు హెచ్చరించారు. ఫిబ్రవరి 21ని మాకు సమస్యల కోసం మమ్మల్ని విశాఖ జిల్లాకి రమ్మని చెప్పారు సార్ మా యూనియన్ వాళ్ళు. మేము బయలుదేరి వెళ్ళేసరికి కలెక్టర్ ఆఫీస్ ముట్టడి ఉంది ఈ రోజు అనేసి మేము బయలుదేరేసరికి మన పోలీసులు వచ్చి జీపులన్నీ ఆఫ్ చేశారు సార్. రిటైర్మెంట్ అయినా సార్ మాకు బెనిఫిట్ లేదు సార్.
కనీసం 60 సంవత్సరాలకి రిటైర్మెంట్ ఇచ్చేసారు. 60 సంవత్సరాల తర్వాత మేము రోడ్డు మీద పడి ఏడుస్తున్నాము. 50,000 అని చెప్పారు రిటైర్మెంట్ బెనిఫిట్. 50,000 ఏదో హెల్పర్స్కి 20,000 అన్నారా, 20,000 కూడా ఇవ్వలేదు సార్. ఈ తెలంగాణలో పెంచిన వేతనానికి మాకు కూడా అదే వేతనం పెంచమని అడుగుతున్నాం. ఆ వేతనం కూడా పెంచడానికి సిద్ధంగా లేరు సార్. అలాగే పోస్టులు గ్రేడ్ 2 తీస్తామనేసి అన్నారు. అది కూడా ఇప్పటి వరకు మాట వాస్తవమే తప్ప కనీసము జారీ చేసేటట్టు లేదు సార్ జీవో. అలా అనేసి మా సమస్యల మీద మేము అన్న బయలుదేరి వెళ్తుంటే మమ్మల్ని పోలీసులు ఇక్కడ జీపుల నుంచి అడ్డుపడ్డారు సార్. తిరుపతిలోని పద్మావతి నిలయాన్ని ప్రభుత్వానికి ఇవ్వాలనే తితిడే నిర్ణయాన్ని తితిడే మాజీ చైర్మన్ పుట్ట సుధాకర్ యాదవ్ తప్పుబట్టారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారి ఆస్తులను ప్రభుత్వానికి ఎలా కట్టబెడతారని ప్రశ్నించారు. భక్తులతో సంప్రదించిన తర్వాతే తితిదేలో ఆర్జిత సేవల ధరల పెంపు నిర్ణయం తీసుకోవాలని సూచించారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామివారికి భక్తులు ఎంతోమంది ఆస్తులు ఇస్తూ భక్తుల సొమ్మును భవనాలుగా కట్టేయడం జరిగింది ఇంతకుముందు. అటువంటి భవనాలను ఇప్పుడు కలెక్టరేట్కి ఇవ్వాలని చెప్పి ఇక్కడ రికమెండేషన్ జరుగుతుంది. అంటే స్వామివారి ఆస్తులను ఏ రకంగా ప్రభుత్వానికి ఇస్తారు? ఇది స్వామివారి ఆస్తులు స్వామివారికే ఉండాలి, కానీ ఈ స్వామివారి ఆస్తులకు ఇవ్వాలంటే భక్తులు ఎంతో శ్రమించి భక్తులు దేవుని మీద ఎంతో భక్తితో ఇచ్చినటువంటి కానుకలవి. ఆ కానుకలతో కట్టించినటువంటి భవనాలను ఈరోజు ప్రభుత్వానికి ఇస్తామనేది చాలా తప్పుడు ఆలోచన. దీన్ని విరమించుకొని స్వామివారి ఆస్తులు స్వామివారికి ఉండాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. గుంటూరు జిల్లా వేమూరు పరిధిలోని దొండిపాలెంలో మల్లికార్జున స్వామి దేవస్థానంలో నంది పాలు తాగుతోందంటూ భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తారు. నందీశ్వరుడి విగ్రహానికి పాలు అందిస్తూ హారతులు ఇచ్చారు. నంది నోటి వద్ద పాలు పెడుతూ ఉండగా మాయమవడంతో నందీశ్వరుడు పాలు తాగుతున్నాడంటూ భక్తులు ప్రచారం చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న సమీప గ్రామాల ప్రజలు నందికి పాలు పోయడానికి బారులు తీరారు. యుగాలు గడిచిన తరాలు మారినా కానీ మాకు దుండిపాలెం గ్రామంలో ఇదివరకు శివాలయం లేదు. మేమందరం కలిసి ఒక మాట మీద ఉండి శివాలయం కట్టుకున్నాము. అప్పటి నుంచి ఎక్కువగా పూజలు చేసుకుంటానే ఉంటాం. సోమవారం 7 కాడ నుంచి నందేశ్వరుడు పాలు తాగుతున్నారండి. ఇక అందరం వచ్చి మేము కూడా సోమవారికి అర్పించాము. 4 సంవత్సరాలు అంటే అంతకుముందు శివాలయం లేదు మా ఊర్లో. శివాలయం కొత్తగా నిర్మించుకున్నాం మేము. తర్వాత ఈరోజు సాయంత్రం 7:30 కాడ నుంచి మామూలుగా శివాలయంలోకి వచ్చి నందీశ్వరుడు పాలు తాగుతున్నారని మేము వీడియోలో చూసి మా శివాలయంలో వచ్చి చూస్తే పాలు తాగుతున్నాడు. ఇక జనం అందరూ తండోపతండంలో వచ్చి అందరూ చూసి అందరూ పాలు తాగిస్తున్నారు. నేను కూడా తాగిచ్చాను. నేను కూడా స్పూన్తో తాగిచ్చాము. దేశంలో కరోనా కొత్త కేసులు 5,000 దిగువకు చేరాయి. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి ఇవాళ ఉదయం 8 గంటల వరకు కొత్తగా 4,362 కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మరో 66 మంది మహమ్మారి సోకి మరణించినట్లు పేర్కొంది. మరోవైపు కరోనా నుంచి కొత్తగా 9,620 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 54,118 యాక్టివ్ కేసులు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. కరోనా పాజిటివిటీ 0.71% తగ్గినట్లు పేర్కొంది. దేశంలో ఇప్పటివరకు 178.90 కోట్ల టీకా డోసులు పంపిణీ చేసినట్లు వివరించింది. కరోనా పుట్టినిల్లు చైనాలో కోవిడ్ మహమ్మారి మరోసారి కలకలం రేపుతోంది. రాజీ లేని విధానం ద్వారా దేశంలో కోవిడ్ కేసులను 0కు తేవాలనే చైనా యత్నాన్ని కరోనా వమ్ము చేస్తోంది. చైనాలో ఆదివారం 312 కరోనా కేసులు నమోదు కాగా సోమవారం మరో 214 కోవిడ్ కేసులు వెలుగు చూశాయి. 2020 మార్చి తర్వాత చైనాలో నమోదైన అత్యధిక రోజువారీ కరోనా కేసులు ఇవే కావడం గమనార్హం. రాజధాని బీజింగ్లో మాత్రం కొత్త కేసులేమీ వెలుగు చూడలేదు. చైనాలో ఇప్పటికే 80% మందికి వ్యాక్సినేషన్ పూర్తయింది. 2019 నుంచి ఇప్పటి వరకు చైనాలో 111,195 కరోనా కేసులు మాత్రమే నమోదయ్యాయి. ప్రపంచ దేశాలతో పోలిస్తే ఇది చాలా తక్కువ. అయితే చైనాకు చెందిన ప్రత్యేక పరిపాలనా ప్రాంతం హాంకాంగ్లో మాత్రం కరోనా కరాళ నృత్యం చేస్తోంది. అక్కడ రోజువారీ కేసులు 50,000కు పైగా నమోదవుతున్నాయి. ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల చివరి విడత పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు బారులు తీరారు. ఉదయం 7 గంటల నుంచి 11 గంటల మధ్య సుమారు 21.55% పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ప్రస్తుతం 9 జిల్లాల పరిధిలోని 54 శాసనసభ స్థానాలకు ఓటింగ్ జరుగుతోంది. 613 మంది అభ్యర్థులు బరిలో ఉండగా 2,06,00,000 మంది ఓటర్లు వారి భవితవ్యం తేల్చనున్నారు. ఈ విడతలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి పార్లమెంటు స్థానం పరిధిలోని 10 నియోజకవర్గాలు కూడా ఉన్నాయి.
2017లో జరిగిన ఎన్నికల్లో ఈ 54 స్థానాల్లో భాజపా దాని మిత్రపక్షాలు 36 గెలుచుకోగా సమాజ్వాదీ పార్టీ 11, బీఎస్పీ 6 సీట్లు కైవసం చేసుకున్నాయి. ఈ విడతతో ఉత్తరప్రదేశ్లోని 403 స్థానాలకు ఎన్నికలు పూర్తి కానున్నాయి. ఫలితాలు ఈ నెల 10న వెలువడనున్నాయి.